హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో బ్యాటరీ అనేది అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఆ బ్యాటరీ కనుక మీకు ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుందా లేదా ఫాస్ట్గా కనుక ఛార్జింగ్ అయిపోతున్నట్టయితే ఈ వీడియోలో కొన్ని సెట్టింగ్స్ చెప్తాను. ఈ సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ బ్యాటరీ అనేది బ్యాకప్ అయితే చాలా ఎక్కువసేపు అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఏంటి ఎలా చేయాలనేది అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇలాగా కొద్దిగా పైకి అన్నట్టయితే ఇక్కడ డిస్ప్లే అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది మీకు. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బ్రైట్నెస్ లెవెల్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ స్క్రీన్ అని చెప్పేసి సెక్షన్లో బ్రైట్నెస్ లెవెల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ బ్రైట్నెస్ అని చెప్పేసి ఉంది. ఇది మీకు డిఫాల్ట్గా ఇలా ఆఫ్లో అయితే ఉంటుంది. దీని అయితే ఆన్ అయితే చేసుకోండి. ఇది దేనికి వల్ల యూజ్ అవుతుంది అంటే, మీ మొబైల్లో మీరు ఎక్కడైనా లో లైటింగ్లో ఉన్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఎక్కువ బ్రైట్నెస్ పెట్టుకుని మొబైల్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేస్తాం వల్ల మన బ్యాటరీ అనేది అయితే బాగా హీట్ అయ్యి ఫాస్ట్గా బ్యాటరీ అంతా కూడా డ్రైన్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది. అందుకే మీరు ఆటోమేటిక్ బ్రైట్నెస్ని కనుక సెట్ చేసుకున్నట్టయితే మీ సరౌండింగ్లో లైటింగ్ని బట్టి అది మన మొబైల్ లైటింగ్ ఎంత ఉండాలి, బ్రైట్నెస్ ఎంత ఉండాలని చెప్పేసి ఆటోమేటిక్ అది అడ్జస్ట్ అయితే చేస్తుంది అనమాట. అందుకే దీన్ని అయితే ఆన్ అయితే చేసి పెట్టుకోండి. ఇది వచ్చేసి మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ లాక్ స్క్రీన్ అని చెప్పిస్తుంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ స్లీప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, కొంతమందికి ఇది డిస్ప్లేలో కూడా ఉంటుంది స్లీప్ అని చెప్పేసి. మీకు చూడండి డిస్ప్లేలో కానీ లాక్ స్క్రీన్లో కానీ రెండు అయితే చెక్ చేయండి. ఎక్కడో చోట స్లీప్ అని అయితే ఉంటుంది. నా మొబైల్లో అయితే లాక్ స్క్రీన్లో అయితే ఉంది. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ 15 seconds 30 1 minute అని చెప్పేసి ఇక్కడ లాస్ట్లో నెవర్ అని కూడా ఉంది. ఇదేంటి అని అంటే, మీ మొబైల్ అనేది మీరు యూజ్ చేసేసి స్క్రీన్ ఆఫ్ చేయకుండానే మొబైల్ పక్కన కనుక ఉంచేసారు అనుకోండి, అది ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అవుతుంది. అలా ఆఫ్ అవ్వకుండా ఉండాలంటే ఒకవేళ మీ మొబైల్ నెవర్ అని చెప్పేసి ఉందనుకోండి, మీరు ఒకవేళ ఆఫ్ చేయకుండా మీ మొబైల్ స్క్రీన్ మీరు యూస్ చేసి పక్కన పెట్టేశారంటే అది ఎప్పటికీ ఆఫ్ అయితే అవ్వదు ఛార్జింగ్ అయ్యేంత వరకు, లేదా మీరు ఆఫ్ చేసేంత వరకు. ఈ నెవర్లో ఉందంటే ఆఫ్ అయితే అవ్వదు అనమాట. అందుకే మీ మొబైల్లో డిఫాల్ట్గా 1 minute సెట్ అయితే చేసేది ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా మీ మొబైల్ సెట్టింగ్స్ చేంజ్ అయిపోయి ఆటోమేటిక్గా నెవర్లోకి కానీ వెళ్ళిపోయిందేమో చూసుకోండి. మీకు తెలియకుండానే ఆ స్క్రీన్ అలా ఆన్లో ఉండటం వల్ల బ్యాటరీ అనేది కూడా ఫాస్ట్గా డ్రైన్ అయితే అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం 1 minute ఉంచండి. దీన్ని అంతకు మించి అయితే ఎక్కువ పెంచకండి. కావాలంటే 5 minutes అంతే. 1 minute ఉంచడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇది కూడా ఇందులో ఉందనేది అయితే చూసుకోండి. ఒకవేళ నెవర్లో ఉందంటే 1 minute అయితే చేంజ్ అయితే చేసుకోండి. సో చూసారు కదా గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియోలో అనిపించింది అయితే కామెంట్ అయితే చేయండి. దీనికి పార్ట్ 2 కూడా చేయమంటే చెప్పండి, పార్ట్ 2 కూడా చేస్తాను. అండ్ ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.